Today's topic is environmental pollution, and learning objectives of this topic are: in this chapter we will be learning about environmental pollution, major contributors of environmental pollution, different forms of pollution, particularly air pollution in this video. So, what is pollution? The addition of any substance like solid, liquid, or gas, or any forms of energies like heat, sound, or radioactivity into the surroundings at a faster rate than it can be dispersed, decomposed, or recycled or stored in some harmless form is called as pollution. పొల్యూషన్ అంటే కాలుష్యం. కాలుష్యం అని మనం దేన్ని అంటామంటే ఏ రూపంలో అయినా కావచ్చు, అది ద్రవ రూపంలో కావచ్చు, ఘన రూపంలో కావచ్చు, వాయు రూపంలో కావచ్చు, లేదా ఏ రూపంలో ఉన్న శక్తి కావచ్చు, అంటే వేడి ఉష్ణ శక్తి కానీ లేదా సౌండ్ లాగా కావచ్చు, శబ్దం గట్టిగా శబ్దాలు చేసిన లేదా రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ రేడియో యాక్టివ్ ఎనర్జీ రూపంలో కావచ్చు. ఇలాగా whatever may be the forms of energy, if this energy is emitted into the surroundings at a faster rate in the sense ఈ విశ్వంలో there are there are many processes taking place. Universe-లో there are many processes taking place naturally occurring, like sunrise, sunset, and solar eclipse, lunar eclipse, అండ్ సూర్యుని యొక్క మంట, అంటే దట్ న్యూక్లియర్ ఫ్యూషన్ రియాక్షన్ దట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ది సన్. ఇలాగా చాలా ప్రాసెసెస్ సహజ సిద్ధంగా జరుగుతుంటాయి. అంటే ఇప్పుడు మనకు ఒక ఇయర్ రన్ అవుతున్నప్పుడు మనకు వచ్చే 4 సీజన్స్ కావచ్చు. ఈ 4 సీజన్స్లో ఒక సీజన్లో ఆకులు రాలిపోవడము, ఇంకొక సీజన్లో చిగురించడము, ఇంకొక సీజన్లో పూలు పూయడము, ఆ నెక్స్ట్ సీజన్లో కాయలు కాయడం. ఇలాగా దెర్ ఆర్ సో మెనీ ప్రాసెసెస్ టేకింగ్ ప్లేస్ ఇన్ యూనివర్స్. అయితే అవి న్యాచురల్గా జరుగుతున్నప్పుడు అండ్ అట్ ది నార్మల్ ఫేజ్లో జరుగుతున్నప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకోకుండా ఉంటుంది. అలా కాకోకుండా ఇప్పుడు మామూలుగా పడే వర్షానికి హోరున 3 రోజులు వరుసగా పడే వర్షానికి డిఫరెన్స్ ఎలాగైతే ఉంటుందో, అలాగే మనము మనిషి ప్రత్యేకంగా స్పెషల్గా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, మానవులు చేసే ప్రతి పనిలోనూ మనం న్యాచురల్ ఎకోసిస్టమ్ని చాలా డ్యామేజ్ చేస్తున్నామని ఇంతవరకు చాలాసార్లు చెప్పుకున్నాం మనం. అండ్ ప్రీవియస్ వీడియోలో కూడా we have discussed regarding the environmental degradation that is taking place. అంటే అడవులలో ఉన్న చెట్లను నరకడం వల్ల అడవుల సాంద్రత తగ్గిపోవడం కావచ్చు, లేదా మనం ఎక్కువగా వెహికల్స్ యూస్ చేయడం వల్ల వస్తున్న పొగ కావచ్చు, ఎక్కువగా ఇండస్ట్రీస్ పెట్టడం వల్ల వచ్చే వాటర్ కావచ్చు, కెమికల్స్ కావచ్చు. ఇలాగా రకరకాల యాక్టివిటీస్ చేస్తూ మనం రకరకాల రూపాలలో, అంటే సాలిడ్ ఫామ్లో, లిక్విడ్ ఫామ్లో, గ్యాసెస్ ఫామ్లో మనం చాలా అమౌంట్ ఆఫ్ గ్యాసెస్ని, చాలా అమౌంట్ ఆఫ్ వేస్ట్ ఇన్ ద సెన్స్ మనకు అక్కర్లేని పదార్థాలని చాలా వాటిని మనం అట్మాస్ఫియర్లోకి, ప్రత్యేకంగా వాతావరణం ఎన్విరాన్మెంట్లోకి పంపించడం అనేది చేస్తున్నాం. అయితే ఈ ఎక్సెస్ ఎక్కువగా పంపించినప్పుడు ఏమవుతుంది, కొంచెమే కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది అనుకో, చెట్లు ఫోటోసింథసిస్ ప్రాసెస్ చేసుకుంటాయి అండ్ కన్వర్ట్ దెమ్ ఇంటూ గ్లూకోజ్ అండ్ ఆక్సిజన్. సో కొంచెం అయితే ప్రాబ్లం లేదు. కానీ ఎప్పుడైతే అది ఎక్సెస్ అయిపోతుందో, ఆ చెట్టు అది పీల్చుకోలేక దానికి ఆ కార్బన్ డైఆక్సైడ్ అలా ఉండిపోయి ఈ ఆల్రెడీ భూమి మీద ఉన్న చెట్ల వల్ల దాన్ని అంతా కన్వర్ట్ చేయడం చేతగాక అలా 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 అది స్టోర్ అయిపోయి దట్ ఈజ్ లీడింగ్ టు వేరియస్ అదర్ ఎఫెక్ట్స్. గ్లోబల్ వార్మింగ్ కావచ్చు, డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్ కావచ్చు, గ్రీన్ హౌస్ గ్యాసెస్ కావచ్చు, ఇలాగా. సో ఇలాగా మనం చేసే ప్రతి పనిలోనూ ఏదైతే సాలిడ్, లిక్విడ్, గ్యాస్ ఫామ్లో బయటకు వచ్చేది కావచ్చు, లేదా హీట్ ఎనర్జీ, సౌండ్ ఎనర్జీ, రేడియో ఎనర్జీ రూపంలో వచ్చే కాన్సెప్ట్లు ఏవైనా కావచ్చు, విచ్ ఆర్ కమింగ్ అవుట్ in such a way that they cannot be decomposed or recycled or stored in harmless forms. దానిలోని మనం రీసైకిల్ చేయలేకపోతున్నాము అండ్ స్టోర్ కూడా చేసుకోలేకపోతున్నాము. పొరపాటున స్టోర్ చేసేకపోతే అగైన్ ఇట్ ఈస్ గివింగ్ సమ్ అదర్ సైడ్ ఎఫెక్ట్స్. అలాగా చేయలేని స్థితి ఎప్పుడైతే వస్తుందో, దట్ స్టేట్ ఆఫ్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ యాజ్ పొల్యూషన్. సో అలాగా ఏదైనా ఒక సబ్స్టెన్స్ని మనం ఎక్కువగా రిలీజ్ చేసేసి, ఏదైనా ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీని ఎక్కువగా రిలీజ్ చేసేసి అది డిసిపేట్ అంటే జీర్ణించుకోలేకపోతే ఆ వ్యవస్థ, అప్పుడు అక్కడ ఏమున్నట్టు,
పొల్యూషన్ ఉన్నట్టు, కాలుష్యం ఉన్నట్టు. అయితే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ పర్టికులర్గా చెప్పుకుంటే ఇట్ ఈస్ ద అన్ఫేవరబుల్ ఆల్టరేషన్ of our surroundings due to man's actions through direct or indirect effects of the changes in the energy pattern, radiation level, chemical and physical composition and abundance of organisms. Actually ఈ environment it was modified in English, and it should not be pronounced as environment, it should be pronounced as environment. ఈ word environment is derived actually from French words environ, which means encircle or surroundings. సో యాక్చువల్గా వి యూజ్ ఎన్వైర్న్మెంట్ అనే వర్డ్ని మనం దేనికి యూజ్ చేస్తామంటే మన చుట్టూ ఉన్న ప్రకృతిని, మన చుట్టూ ఉన్న నేచర్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూజ్ చేస్తాం యూజువల్గా. అండ్ ఎన్వైర్న్మెంట్ అనగానే ఏమేమి వస్తాయి అందులో అంటే ఎవ్రీథింగ్ వస్తుంది. మన చుట్టూ ఉన్న లివింగ్ థింగ్స్ కావచ్చు, లివింగ్ బీయింగ్స్ కావచ్చు, మన ఫ్రెండ్స్ కావచ్చు, లేదా మనం యూజ్ చేసే ఇతరత్ర ఆబ్జెక్ట్స్ కావచ్చు, న్యాచురల్గా ఉన్న ప్లేస్ కావచ్చు. సో ఆల్ దిస్ ఈజ్ ఇన్ ఏ వన్ టర్మ్ డిఫైన్డ్ యాజ్ ఎన్వైర్న్మెంట్. అండ్ వెనెవర్ ద సరౌండింగ్స్ హ్యావ్ బీన్ ఇలాగ మనమున్న ఆ ప్లేసు, మన సరౌండింగ్స్ ఉండడానికి అనుకూలంగా లేకుండా చాలా ఇబ్బందికరమైన వాతావరణంగా మారిపోయినప్పుడు దెన్ దట్ సార్ట్ ఆఫ్ కండిషన్ ఈజ్ కాల్డ్ యాజ్ environment pollution. So environment pollution can be defined as the unfavorable conditions of the surroundings. అయితే ఇవి దేనివల్ల అవుతాయి? దే మే హ్యాపెన్ బై మ్యాన్స్ యాక్షన్ ఆర్ దే మే ఆల్సో హ్యాపెన్ న్యాచురల్లీ. బట్ న్యాచురల్గా అయ్యేవి చాలా చాలా తక్కువ, లైక్ వాల్కెనోస్ అలా జరిగినప్పుడు తప్ప నార్మల్గా న్యాచురల్ పొల్యూషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వీఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ మ్యాన్ మేడ్ యాక్షన్స్. సో ఇన్ డెఫినేషన్ ఇట్ సెల్ఫ్ వీఆర్ హ్యావింగ్ environment pollution is the unfavorable condition of our surroundings due to man's actions directly or indirectly resulting in various changes taking place in the energy pattern, radiation levels, chemical and physical components and abundance of organisms. ఈ పదం ఎందుకు వచ్చింది ఇక్కడ? డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ మనం చేసే పనులతోటి డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా వేట్లో చేంజెస్ వస్తాయి, ఎనర్జీ ప్యాటర్న్స్లో చేంజెస్ వస్తాయి, రేడియేషన్ లెవెల్స్లో చేంజెస్ వస్తాయి, కెమికల్ కంపోజిషన్స్లో చేంజెస్ రావచ్చు, ఫిజికల్ కంపోజిషన్స్లో చేంజెస్ రావచ్చు. అబండెన్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం యాక్చువల్గా కరోనా పీరియడ్లో ఉన్నాం కాబట్టి దిస్ కెన్ బి కన్సిడర్డ్. దీన్ని మనం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇన్ని వార్తలను బట్టి మనం చెప్పడం అంతే, నాకు కూడా సరిగ్గా తెలీదు. బట్ అకార్డింగ్ టు ది న్యూస్, అకార్డింగ్ టు ది ఇన్ఫర్మేషన్ దట్ హ్యాస్ బీన్ గ్యాదర్డ్, కరోనానే కాదు, ఇంతకుముందు ఒక 4-5 years నుంచి మనం చూసినట్లయితే దేర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఫంగస్, బ్యాక్టీరియాస్ దట్ ఆర్ డెవలపింగ్ ఇన్ ది వరల్డ్. అసలు మనం ఇంతకుముందు ఎప్పుడు విని కూడా ఉండనటువంటి కొత్త రోగాల పేర్లు మనం వింటున్నాం. అయితే ఆ రోగాలు దేనిల వల్ల వస్తున్నాయి? బ్యాక్టీరియా వల్ల రావచ్చు, ఫంగస్ వల్ల రావచ్చు. అంటే వాట్ ఆర్ దోస్ బ్యాక్టీరియా, ఫంగస్, ఆల్ దీస్ థింగ్స్, దీస్ ఆర్ నథింగ్ బట్ ఆర్గానిజమ్స్. సో ఎప్పుడైతే ఈ ఆర్గానిజమ్స్ ఎక్కువ మోతాదులో జనరేట్ అయిపోతాయో దే గివ్ రైస్ టు లాట్ మెనీ డిసీజెస్ అనమాట. లైక్ స్వైన్ ఫ్లూ, this is caused by development of some living organisms, and at the same time chikungunya because of types of mosquitoes. అసలు మనం ఒక 20 years బ్యాక్ వెళ్తే ఇంకా మీరు చిన్న పిల్లలు, డిగ్రీ చదివే పిల్లలంతా కూడా ఆల్మోస్ట్ దే కుడ్ హ్యావ్ బీన్ స్మాల్ కిడ్స్. అప్పుడు వర్షాకాలం వస్తే దేర్ వాజ్ ఓన్లీ వన్ డిసీజ్, దాని గురించి మాత్రమే మనం ఎక్కువగా డిస్కస్ చేసేవాళ్ళం. ఏది అంటే ఇట్ వాజ్ ఓన్లీ మలేరియా. కానీ అదే ఈరోజు చూస్తే
వీ టాక్ అబౌట్ వేరియస్ టైప్స్ ఆఫ్ డిసీజెస్. మలేరియా గురించి చెప్తాము, డెంగ్యూ వస్తుంది, చికెన్ గున్యా వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్తాం. కానీ అప్పట్లో ఈ మలేరియా నార్మల్గా ఉండేది. అక్కడక్కడ మనకు ఎలిఫెంటియాసిస్ అని, అంటే కాళ్ళు చేతులు లావుగా వాసిపోయినట్టు ఉండే మనుషులను అప్పుడప్పుడు చూస్తుంటాం. సో ఎప్పుడన్నా ఎవరికన్నా అది వచ్చేది, అంతే తప్పితే వీ నెవర్ హ్యావ్ ఈవెన్ thought that this sort of diseases would come to humanity. అంటే ఎందుకు వస్తున్నాయి? బికాస్ ఆఫ్ ది అబండెన్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఎక్కువ మోతాదులో జనరేట్ అయిపోయినప్పుడు దీస్ సార్ట్ ఆఫ్ డిసీజెస్ విల్ స్ప్రెడ్ ర్యాపిడ్లీ. అండ్ ఈ రైనీ సీజన్లో ఈ వర్షాకాలంలో ఎక్కడ పడితే అక్కడ కుంటలలో ఎక్కడ పడితే అక్కడ వేస్టేజ్ సామాన్లలో వాటర్ స్టోర్ అయిపోవడము, ఆ స్టోర్ అయిన వాటర్లో ఈ క్రిమికీటకాలు బాగా హ్యాపీగా పెరగడం, ఇలాంటివి జరగడం వల్ల మనకు ఈ అబండెన్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అనేది జరుగుతుంది. సో ఇలాగ మనం ఒక్కొక్క కాన్సెప్ట్ గురించి డీటెయిల్గా చెప్పుకుంటే ఇది అసలు మనకు ఒక 3 నెలలు చెప్పుకున్న టైం చాలుకొస్తుంది. అంత వ్యాస్ట్ అండ్ అంత ఇంపార్టెంట్ చాప్టర్ ఇది ఇన్ హోల్ రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్, బికాజ్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ ఎఫెక్టింగ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ హ్యుమానిటీ, and hence we need to focus more on this chapter. Now here pollution can be natural or man-made అన్నారు, బట్ నేనేమంటానంటే పొల్యూషన్ ఈజ్ మోస్ట్లీ మేడ్ బై మ్యాన్. న్యాచురల్గా జరిగినా కూడా ఆ న్యాచురల్ జరిగే పొల్యూషన్స్ కూడా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ద రీజన్ బిహైండ్ ఇట్ ఈజ్ నథింగ్ బట్ హ్యూమన్ యాక్టివిటీస్. నో డౌట్, అది మీరు ఏదైనా తీసుకోవచ్చు. కొన్ని ఎక్కడో సహజ సిద్ధంగా జరిగే సునామీలు, తుఫాన్లు ఉంటాయేమో, కానీ ఇన్ జనరల్గా చెప్పుకున్నామంటే ఎక్కడ డిసాస్టర్లు జరిగిన, ఒక డ్యాము వరదొచ్చి కొట్టుకుపోయినా, ఈ ఉత్తరాఖండ్లో జరిగిన డ్యామ్ కొట్టుకుపోవడం, ఇవన్నీ కూడా ఆల్ దీస్ ఆర్ మ్యాన్ మేడ్. అదంతా కదా జరిగింది కాదు, మనం అక్కడ డ్యామ్ కట్టడానికి ట్రై చేసాం కాబట్టి ఇట్ హ్యాపెండ్. అండ్ దేర్ ఆర్ వేరియస్ రీజన్స్ బిహైండ్ ఇట్ ఆల్సో విచ్ వీ హ్యావ్ నో టైమ్ టు డిస్కస్. కానీ మీకు కుదిరితే మటుకు జస్ట్ గో త్రూ ది యూట్యూబ్ వీడియోస్, you will find lot of science reasons behind the disasters that are taking place, resulting in lot of environmental pollution taking place in a very natural habitats. You have lot of videos, just go through those videos, you will get a very clear picture regarding what has really happened at a given situation. And solution, classification of pollution based on the sort of pollution is classified into 3 forms: physical, chemical, biological. So before going to talk about these contributors, let us have another important term called as environmentalism and environmentalists. Environmentalism ante it is a movement where environmental scientists and others strive for the betterment of the environment. యాక్చువల్గా మనకు ఈ పొల్యూషన్ రావడం వల్ల ఏం జరుగుతుందంటే, ఆల్రెడీ ఉన్న ఎకోసిస్టమ్ ఇంబ్యాలెన్స్ అయిపోవడము, తర్వాత ద ఎగ్జిస్టెన్స్ అన్ఫేవరబుల్ కండిషన్స్ అనేవి ప్రివేల్ అవుతున్నాయి. అంటే మనిషే కాదు, ప్రతి ఒక్క జీవజంతువు, పర్టికులర్గా మనిషి బతకడానికి కావలసిన ఆ వాతావరణం అనేది ఉండట్లేదు, తగ్గిపోతూ ఉంది, అనుకూలంగా లేదు. సో ఈ అనుకూలత కోసం ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళని మనం we call them as environmentalists. Environmentalists are the people who work for the betterment of the environment. సో ఈ environmentalists అంతా కలిసి they started forming and working for the goal of this better environmentalist. This happened not with single person or 2 persons, but as they formed a group and started working. This work is called as environmentalism. అంటే they started working and this turned out to be a movement. పెద్ద మొత్తంలో వీళ్ళంతా పనిచేయడం మొదలెట్టారు కాబట్టి దిస్ మూమెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎన్విరాన్మెంటలిజం మూమెంట్. సో వాళ్ళ
మెయిన్ గోల్స్ ఏంటి అంటే దే హ్యాడ్ 6 మెయిన్ గోల్స్. వన్, టు రెడ్యూస్ వరల్డ్ కన్జంప్షన్ ఆఫ్ ఫ్యూయల్, emphasis on clean alternative energy sources that have low carbon emissions, reduce and clean all sorts of pollution, sustainable use of water, land and other scarce resources, preservation of existing endangered species, protection of biodiversity. సో ఒక్కొక్క దాని గురించి మనం కొంత అవగాహనతోటి ముందుకెళ్దాం. నౌ వాట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ అంటే టు రెడ్యూస్ వరల్డ్ కన్జంప్షన్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్. సో వీళ్ళ యొక్క ఫస్ట్ గోల్ ఏంటి అంటే వరల్డ్ వైడ్ మనం యూజ్ చేస్తున్న ఫాసిల్ ఫ్యూయల్స్ని వీలైనంత తగ్గించాలి. ఎందుకంటే దీస్ ఆర్ ద మెయిన్ సోర్సెస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. ఈ గ్లోబల్ వార్మింగ్ ఎందుకు జరుగుతుందంటే డ్యూ టు ది ఎమిషన్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. సో యూజ్ ఆఫ్ దీస్ ఫాసిల్ ఫ్యూయల్స్ ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆటోమేటిక్ ఎమిషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ తగ్గిపోతుంది. దట్ లీడ్స్ టు డిక్రీజ్ ఇన్ టెంపరేచర్ and hence the ecosystem will come back to its position. Next point, emphasis on clean alternative energy sources that have low carbon emissions. సో సెకండ్ గోల్ ఏంటి అంటే మనం ఊరికే అవి తగ్గించడం అంటే ఇప్పుడు నువ్వు పెట్రోల్ వాడకం తగ్గి అని ఎవరికైనా ఒకరికి పోయి చెప్పినామనుకో, ఖచ్చితంగా బండి నడపాలంటే పెట్రోలే కావాలా, మరి నాకు ఏదైనా వేరే ఆప్షన్ చూపించు, అప్పుడు కావాలంటే పెట్రోల్ మానేస్తా అంటారు. సెకండ్ పాయింట్ అదే చెప్తుంది, వీ హ్యావ్ టు లుక్ ఫర్ ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్సెస్ వేర్ ద కార్బన్ ఎమిషన్స్ ఆర్ లో. అండ్ ఎస్, దిస్ ఈజ్ హ్యాపెనింగ్ రైట్ నౌ. నార్మల్గా మనం స్కూటీస్లో చూస్తే సంవత్సరం ఇంజిన్లు తేడా అయిపోతున్నాయి. లేటెస్ట్ ఇంజిన్ వచ్చేసి BS6 ఇంజిన్. అండ్ ఈ ఇంజిన్ తయారు చేసే దాంట్లో కూడా వాట్ దే డూ ఈస్ ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా దే విల్ బీ వర్కింగ్ ఆన్ బెటర్ వర్క్ మెకానిజంతో పాటు బెటర్ మైలేజ్తో పాటు దే విల్ ఆల్సో బీ లుకింగ్ టువర్డ్స్ ది లో కార్బన్ ఎమిషన్స్, విచ్ ఈస్ ఎ వెరీ గ్రేట్ ఇనిషియేటివ్. అంటే ఈ ఎన్విరాన్మెంటలిజం మూమెంట్ పుణ్యాన ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీస్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో వాళ్ళకి బాగా అవేర్నెస్ వచ్చేసి నౌ దే ఆర్ వర్కింగ్ టువర్డ్స్ లో కార్బన్ ఎమిషన్స్. కొత్తగా కొన్న బైక్కి, అది లేటెస్ట్ BS6 ఇంజిన్కి పాత BS4 BS3 ఇంజిన్స్కి డిఫరెన్స్ మీకు ఎక్కడ వస్తుంది అంటే ఎమిషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ వెనకాల వచ్చే పొగ దగ్గరే మీకు ఫస్ట్ డిఫరెన్స్ కనిపిస్తుంది. దెర్ ఆర్ సమ్ టెక్నికల్ మెకానికల్ ఇంప్రూవ్మెంట్స్ ఆల్సో. అయితే దిస్ ఈజ్ వన్ స్టెప్ టువర్డ్స్ ది బెటర్ ఎన్వైర్న్మెంట్. థర్డ్ పాయింట్ వచ్చేసి టు రెడ్యూస్ అండ్ క్లీన్ అప్ ఆల్ సార్ట్స్ ఆఫ్ పొల్యూషన్స్. ఆల్రెడీ చేస్తున్న పొల్యూషన్స్ని చేయకుండా తగ్గించుకోవడము, అండ్ అట్ ది సేమ్ టైం ఆల్రెడీ పాడైపోయి ఉన్నదాన్ని సెట్ చేసుకోవడం. సో టు రెడ్యూస్ అండ్ క్లీన్ అప్ ఆల్ సార్ట్స్ ఆఫ్ పొల్యూషన్స్. ఎందుకంటే మనం అలా వదిలేసామంటే అదంతకది న్యాచురల్గా అవడానికి ఇట్ విల్ టేక్ మోర్ దాన్ 100 years, మోర్ దాన్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్. అదే మనం ఇఫ్ వీ టేక్ ఇనిషియేటివ్ అండ్ క్లీన్ ఇట్, దట్ టైమ్ స్పాన్ విల్ కమ్ డౌన్. ఫోర్త్ పాయింట్, సస్టైనబుల్ యూజ్ ఆఫ్ వాటర్, ల్యాండ్ అండ్ అదర్ స్కేర్స్ రీసోర్సెస్. ఉన్న వాటిని చాలా జాగ్రత్తగా వాడుకోవడం. ఉన్న వనరులు అనగానే మనకు ఫస్ట్ గుర్తు రావాల్సింది వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మనం పాత ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నట్లు ద అవైలబిలిటీ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఈజ్ ఓన్లీ 1%. కాబట్టి ఉన్న వాటర్ని మనం జాగ్రత్తగా వాడుకోవడం వల్ల, అలాగే ఉన్న ల్యాండ్ని అగ్రికల్చర్ కోసం కావచ్చు లేదా అర్బనైజేషన్ కోసం కావచ్చు జాగ్రత్తగా ఉన్న దాంట్లోనే సర్దుకొని వాడుకోవడం. తర్వాత కొన్ని రేర్ మినరల్ డిపాజిట్స్ ఉంటాయి, వాటిని కూడా ఉన్నాయి లేని తవ్వేసి అమ్మేసుకోవడం కాకుండా అవసరానికి తగ్గట్టుగా వాడుకోవడం. ఇలాగా ఇఫ్ వీఆర్ ఏబుల్ టు యూజ్ దెమ్ ప్రీషియస్లీ సో దట్ వీ కెన్ ప్రిజర్వ్ దెమ్ ఫర్ దీస్ ఫ్యూచర్ జనరేషన్స్, that will also help in maintaining balance in environment or reducing pollution in environment. ఎలాగంటే ఇప్పుడు గనుల్లో మరీ ఎక్కువగా గనుల ద్వారా కూడా మనకు చాలా వరకు పొల్యూషన్ అనేది జరగడానికి అవి దోస్ ఆర్ ఆల్సో మెయిన్ రీజన్. సో అదే గనులు వర్కింగ్, ఇప్పుడు మనం ఎలాగో బొగ్గు లేనిది వర్క్ చేయలేము, తెలిసిన విషయమే. పెద్ద ఇండస్ట్రీస్లో బొగ్గు లేనిది వర్క్ కాదు.
అయితే ఆ వాడుతున్న బొగ్గుని పొదుపుగా ఎంత అవసరమో అంతే వాడుకోవడము, వేస్ట్ చేయకుండా వాడుకోవడము, లేదా వాళ్ళకు అవసరం లేని బొగ్గుని తీసుకొచ్చి వేరే రూపాలలో వేరే వేరే ఫామ్స్లో వాడుకోవడం, ఇలా ఈ ఈ ఈ మధ్యకాలంలో మార్కెటింగ్ పుణ్యమా అని, గ్లోబలైజేషన్ పుణ్యమా అని, నో థింగ్ ఈజ్ వేస్ట్ అఫ్ కోర్స్, బట్ స్టిల్ మనం ఏం చేస్తామంటే మనకు తెలుసో తెలియకో, ఫర్ ఎగ్జాంపుల్ అనంతపురం జిల్లా తీసుకున్నాం అనుకోండి, వాటర్ స్కేసిటీ చాలా ఎక్కువ, అంటే మంచినీరు దొరకడం చాలా గగనంగా ఉంటుంది మనకు. సో ఇలాంటి సిచ్యువేషన్లో టౌన్లలో ఉన్న వాళ్ళకి మున్సిపాలిటీ వాటర్ టైం టు టైం బాగా వదులుతుంటారు. జనాలు ఏం చేస్తుంటారంటే అదే పైప్ తీసుకొని బండిని పైప్తోటే కడగాలని బయట బండ్లను కానీ లేదా వరండాలను కానీ పైప్ పెట్టి కడగడము, ఇట్లా అంటే వృధాగా వాటర్ వేస్ట్ చేసే పనులు ఎక్కువ చేస్తుంటారు. అలా కాకుండా మనం కొంచెం ఐడియాతోటి ఇవి మంచినీళ్ళు ఇవి దొరక్క ఎంతోమంది హిందూపురం సైడ్, రాయదుర్గం సైడ్, హిందూపురం సైడ్ అయితే ఇంకా గోరంట్ల సైడ్ అట్లా పోయినప్పుడు వాళ్ళు బిందెకి 5 రూపాయలు 6 రూపాయలు ఇచ్చి కొనుక్కోవడం చూసిన తర్వాత కనీసం అలాంటివి తెలిసినప్పుడన్నా మనము ఉన్న వాటర్ని పొదుపుగా వాడుకోవాలి. ఇప్పుడు ట్యాప్తో పైప్ బట్టి కడిగిన కడుగుడికి బకెట్లో తీసుకెళ్ళి కడిగే కడుగుడికి వాటర్లో చాలా డిఫరెన్స్ వస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం బట్టలు ఉతికేటప్పుడు కూడా చాలా వరకు నీళ్ళు వేస్ట్ చేస్తుంటాం మనం. అలా కాకుండా ఉన్న వాటర్ని జాగ్రత్తగా వాడుకుంటే, బకెట్లతో పొదుపుగా వాడుకోవడం మొదలెట్టామంటే మనం ఇట్ డజంట్ హ్యాపెన్ ఇన్ ఏ డే. ఎన్విరాన్మెంటలిజం అండ్ దిస్ ఎన్విరాన్మెంటలిజం మూమెంట్ ఇట్ డజంట్ హ్యాపెన్ ఇన్ ఏ డే. ఒక్క రోజులో జరిగేది కాదు అండ్ ఒక్కరితో జరిగేది కాదు. కొందరు చేసినంత మాత్రాన వనరులను మనం కాపాడుకున్నట్టు కాదు. ఇందులో భూమి మీద ఉన్న ప్రతి మనిషి యొక్క పాత్ర ఉంది. ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు టేక్ దేర్ ఓన్ రోల్. కొందరు బియాండ్ వాళ్ళ లిమిటేషన్స్ బయటికి వెళ్ళి మరీ చేస్తుంటారు. చాలా మటుకు అలా చేయలేం కాబట్టి మనకున్న అవసరాలకు తగ్గట్టుగా పొదుపుగా వాడుకోవడం కూడా చేశామంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ప్రొటెక్టింగ్ ద ఎన్వైర్న్మెంట్, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ స్టెప్ టువర్డ్స్ రెడ్యూసింగ్ ది పొల్యూషన్. అంటే చిన్న పాయింటే కదా అనిపించచ్చు, కానీ మీరు కావాలంటే గమనించండి. మనం ట్యాప్ ఆన్ చేసి స్నానం చేసినప్పటికీ బకెట్లో పట్టుకొని స్నానం చేసిన దానికి వాటర్లో చాలా డిఫరెన్స్ వస్తుంది మనం యూస్ చేసే వాటర్లలో. అట్ ది సేమ్ టైం అంట్లు తోమే దగ్గర కావచ్చు, బట్టలు ఉతికే దగ్గర కావచ్చు, అదొక్క పనే, బట్ దట్ విల్ మేక్ ఏ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మనకు సగానికి సగం వాటర్ మిగిలిపోతుంది. ఈ మధ్యకాలంలో మున్సిపాలిటీస్ హ్యావ్ ఆల్సో టేకెన్ అప్ వేరియస్ ఇనిషియేటివ్స్. అందులో భాగంగానే దే ఆర్ ఫిట్టింగ్ ఇది మున్సిపల్ ట్యాప్ కనెక్షన్స్ విత్ మీటర్స్, విచ్ ఈజ్ ఏ వెరీ గుడ్ ఇనిషియేటివ్. అట్లీస్ట్ మీటర్లు చూసానే ఎంత వాటర్ వాడుతున్నాము అనేది ఒక ఐడియా వస్తుంది. ఆ ఐడియాతోటన్నా మనము ఉన్న వాటర్ని జాగ్రత్తగా వాడుకోగలిగే అవకాశం ఉంటుంది. సో టేక్ ఇట్ యాజ్ ఏ పాజిటివ్. వాట్ ఎవర్ ఇనిషియేటివ్స్ గవర్నమెంట్ టేక్స్, వాట్ ఎవర్ ఇనిషియేటివ్స్ గవర్నమెంట్ టేక్స్ దట్ ఆర్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ది సొసైటీ. అండ్ ఇందులో ఇప్పుడు ప్రజెంట్ బర్నింగ్ టాపిక్స్లో సైన్స్ రీసెర్చ్ కావచ్చు, ఎవ్రీ వన్ ఈజ్ వర్కింగ్ టువర్డ్స్ బెటర్మెంట్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్. ఎన్విరాన్మెంట్ ఎంత బాగా ఉంటే, మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మన చుట్టూ ఉన్న వాతావరణం ఎంత బాగా ఉంటే మనం అంత బాగా ఉంటాం. అండ్ హెన్స్ దిస్ ఎన్విరాన్మెంటలిజం మూమెంట్ హ్యాస్ బీన్ డూయింగ్ ఇట్స్ వర్క్ గ్లోబల్లీ అండ్ ఇట్ డజంట్ హ్యాపెన్ ఇన్ ఏ డే, ఇట్ టేక్స్ ఇయర్స్. అందులో our part is to use the resources preciously. Next point, preservation of existing endangered species. సో మనకు తెలుసు సంవత్సరానికి మనకు మన దగ్గర ఉన్న రకరకాల జీవజంతువులు, వైల్డ్ లైఫ్ ఎస్పెషల్లీ జాతులు అంతరించిపోవడం అనేది మనం న్యూస్లో చూస్తూ ఉంటాం. ఒకసారి మనం నేషనల్ జియోగ్రఫికల్ ఛానల్ కానీ లేదా వైల్డ్ లైఫ్ ఛానల్స్ కానీ ఒకసారి ఓపెన్ చేసి అప్పుడప్పుడు చూస్తూ ఉంటే వీ విల్ ఫైండ్ ఏ హెడ్లైన్స్ దట్ ఈ జాతి పులులకి డేంజర్ వచ్చేసింది, ఈ జాతి ఏనుగులు తగ్గిపోతున్నాయి, ఇలాంటి న్యూస్లు మనం వింటూ ఉంటాం అన్నమాట. ఒకటి ఎన్విరాన్మెంట్ అంటే ఇట్ ఈజ్ నాట్ జస్ట్ హ్యూమన్స్, ఇట్ ఈజ్ నాట్ జస్ట్ డాగ్స్, ఇట్ ఈజ్ నాట్ జస్ట్ కౌస్, ఇట్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ టోటల్ ఆల్ దోస్ థింగ్స్. అందులో ఐన్స్టీన్ he gave a very beautiful statement saying that హనీ బీస్ అంటే మనకి వాటిని మనం హనీ అంటే బాగా ఇష్టంగా తీసుకుంటాం, కానీ హనీ బీస్ అంటే భలే కోపం మనకి. అవి ఎక్కడైనా కనిపించినాయి అనుకో ఉన్నంతసేపు కామ్గా ఉంటాం, ఒకటో రెండో సపరేట్గా కనిపిస్తే మాత్రం దాన్ని కొట్టి చంపేసేదాకా వదలం. ఈ హనీ బీస్ ఎంత ఇంపార్టెంట్ ఎకోసిస్టంలో అంటే దో దే ఆర్ వెరీ స్మాల్ పార్ట్. అలాంటి పురుగులు కొన్ని వేలు లక్షలు ఉంటాయి. అందులో హనీ బీస్, ఈ తేనెటీగలు అనేవి ఒక స్పెసీస్.
ఈ హనీ బీస్ ఎంత ఇంపార్టెంట్ అంటే సిస్టంలో, దో వీఆర్ హ్యావింగ్ అంటే ఇట్ ఈస్ నాట్ ఫర్ ది సేక్ ఆఫ్ హనీ, తేనె కోసం కాదు, కానీ ఎన్విరాన్మెంట్ అనేది ఎలా ఇంటర్లింక్డ్ ఉంటుంది అనడానికి బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఏంటి అంటే, మనిషి యొక్క అంతర్ధానం ఎప్పుడు అవుతుంది అంటే, వెన్ డస్ ద మ్యాన్ స్పెసీస్ ఎక్స్టింక్ట్ హ్యాపెన్స్ అంటే, ఎప్పుడైతే హనీ బీస్ భూమి మీద అంతరించిపోతాయో, అంటే అసలు ఒక్క తేనెటీగ కూడా భూమి మీద లేకుండా అయిపోతుందో, అలా అయిన 4 ఏళ్లలోపు, అంటే హనీ బీసే లేవు ఇంకా అనుకున్నాం అనుకోండి, అలా అయిన రోజు నుంచి 4 ఏళ్ల తర్వాత మనిషి అనే వాళ్ళు కూడా భూమి మీద ఉండరు. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎవ్రీ స్పెసీస్ ఆన్ దిస్ ఎర్త్. ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే వి నెవర్ సీ స్పారోస్, చిన్న చిన్న పిచ్చుకలు చాలా రేర్గా చూస్తుంటాము. మనమంతా వీఆర్ ఫ్రమ్ ఏ రూరల్ బ్యాక్గ్రౌండ్, పల్లెటూర్లలో ఎక్కడన్నా కనిపిస్తాయేమో కానీ టౌన్లలో, సిటీస్లో అయితే అసలు కనిపించవు. స్పారోస్ కాదు కదా, కనీసం కాకులు కూడా కనిపించేది కష్టం. అండ్ ఎందుకు, దీస్ బర్డ్స్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ స్పారో ఈజ్ బికమింగ్ ఎండేంజర్డ్ స్పెసీస్, ఆల్మోస్ట్ ఎండేంజర్డ్ స్పెసీసే. ఏదో ఊర్లలో అక్కడక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి ఇంకా ఉన్నాయి అనేది తెలుసు జనాలకి. వన్స్ ఊర్లలో కూడా అవి కనిపించడం మానేసినాయి అంటే, దెన్ నో డౌట్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఆల్సో at a dangerous space. So that is the importance of species. And moreover, there are many species that have extent in 50 years. If we want a very good environment to live, no doubt we should protect the other species apart from humans. మనిషితో పాటు ఇంకా మనిషితో కలిసి ఉన్న ఈ రకరకాల జీవజంతువులను కూడా కాపాడుకోవడం మనకు ఎంతో ముఖ్యం. ప్రొటెక్షన్ ఆఫ్ బయోడైవర్సిటీ. సో బయో మీన్స్ లైఫ్, డైవర్సిటీ మీన్స్ వేరియస్ డిఫరెంట్ సార్ట్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ లివింగ్ ఆన్ ది ఎర్త్. అది మనకు తెలిసిన విషయమే. ఎవ్రీ స్పీసీస్ హ్యావ్ దేర్ ఓన్ రోల్. ప్రతి ఒక్క జంతువుకి అది ఉండడం వల్ల కొంత పార్ట్ దానికి ఉంటుంది అనమాట. సింహం ఉండడం వల్ల అది దానికి ఉన్న రోల్ దానికి ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైమ్స్ ఆవులు, పొట్టేళ్ళు, మేకలు ఉండడం వల్ల దాని పని దానికి ఉంటుంది. అండ్ సిమిలర్లీ ఈ బర్డ్స్, స్పారోస్, ఈగిల్స్ ఇవి ఉండడం వల్ల వాటి వరకు అవి చేస్తూ ఉంటాయి. సో ఇలాగా ఎవ్రీ స్పెసీస్ హ్యాస్ their own role to be played, and among these humans are not the owners. మనిషి వీళ్ళందరిపైన ఓనరు కాదు, వీళ్ళందరిపైన ఉండే గ్రేట్ స్పెసీస్ కాదు. వీఆర్ జస్ట్ ఏ స్మాల్ పార్ట్. మానవుడు ఈ సమస్త విశ్వంలో ఒక భాగం మాత్రమే, చిన్న ముక్క మాత్రమే. భూమి మీద ఇన్ని రకాల జీవజంతువులలో మనిషి కూడా ఒక రకమైన జంతువు మాత్రమే. అయితే దాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. వీ షుడ్ ప్రొటెక్ట్ బయోడైవర్సిటీ. సో దీస్ ఆర్ ద 6 goals set by the environmentalists during their environmentalism movement. ఈ ఎన్విరాన్మెంటలిజం మూమెంట్లో హూ ఆర్ ద పీపుల్ పార్టిసిపేటింగ్ అంటే, ఫస్ట్ కమ్స్ environmental scientists. Those who are working towards environment are the main leading people of this movement. So the 6 points of this movement are very, very, very important. These are the goals set by these people. First వచ్చేసి to reduce world consumption of fossil fuels. Second వచ్చేసి emphasis on clean alternative energy resources, reduce and cleaning of all sorts of pollutions, sustainable use of water, land and other scarce resources, preservation of existing endangered species, protection of biodiversity.